నేషనల్ మీడియాలో వైసీపీని దేకి పడేస్తున్నారండి కల్తీ లడ్డు విషయంలో. అసలు కార్తీక్ అనేవాడు వైఎస్ఆర్సీపీ తరఫున స్పోక్ పర్సన్ అంట. ఇంతవరకు నేను మన తెలుగు మీడియాలో చూడలే, కానీ ఇతను ఏమన్నా నేషనల్ మీడియాకు సంబంధించిన వ్యక్తి ఏమో. అర్నబ్ గోస్వామి అనే వ్యక్తి వార్తలు ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళందరికీ తెలిసిందే. ఆ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియన్ అని అడిగితే హ్యూమన్ అని జవాబు చెప్తారు. పిచ్చోడు. హ్యూమన్ అంటే మనిషి, అందరూ మనుషులే కదా, అడిగేవాడు మనిషే, చెప్పేవాడు మనిషే. ఈ ఎదవులకి పదవులు ఇస్తే ఇట్లా ఉంటాయండి. ఒక్క రవ్వ కూడా గుజ్జు లేదు మెదల్లో. ఏమండి క్రిస్టియన్ అని చెప్పుకుంటే రామోస, క్రైస్తవుడు అని చెప్పుకోండి గర్వంగా. దానికి అర్నబు నేను హిందువు, నేను గర్వపడుతున్నాను, మరి మీరు ఏంటి అని చెప్పుకోవడానికి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు అని అంటే, మీరు నమ్మే మతాన్ని ఎందుకు చెప్పుకోలేదు అని చెప్పి చిల్లవోలు పొలవలుగా మాట్లాడాలండి. ఇదే విషయం ఇంకెవరన్నా వింటే సరైన రాజకీయ నాయకుడు ఇంకెవరన్నా ఊరేసుకుని తెచ్చిండేవాడు. ఇంట్లో దులాలు అవి పాతకాలంలో ఇప్పుడు ఫ్యాన్లకైనా ఊరేసుకోవచ్చు చచ్చేవాళ్ళు. కానీ వీళ్ళకి సిగ్గు లజ్జ మానం ఏమీ లేదు. వీళ్ళ బతుకంతా ఇంతే అండి. అయితే కార్తీక్ అనే వైసీపీ స్పోక్ పర్సన్ మా అన్న మతం మానవత్వం అంట. వీడికి ఒక్కడికే ఉంది మానవత్వం, మిగతా వాళ్ళంతా క్రూరులు, జంతువులు, మృగాలు అనమాట. వీడికి ఒక్కడికే ఉన్నాయి మానవత్వం. అందుకే 11కు చేసి ఆడ పడేశాడు. ఈసారి 2-3 కూడా రావు. ఏదైనా మీడియాలో మాట్లాడడం ఉందాగా తెలివి కలిగిన వాడిని పెట్టరు. అంబటి రాంబాబు అన్నట్టు తెలివి కలిగిన వాడు ఎవడు మా పార్టీలో లేడని ఎవడో బక్క చిక్కినవాడు పనికి మాలను పెట్టాడు. మానవ తీశాడు అర్నబ్ గోస్వామి. ఆన్సర్ మీ అనేటప్పటికి బాత్రూమ్ పరిగెత్తాడు, మళ్ళీ వస్తానని చెప్పేసి. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఏంటంటే మతం, ఫలానా మతం, తమిళనాడులో స్టాలిన్ క్రిస్టియన్, కేరళలో ముఖ్యమంత్రి కూడా క్రిస్టియన్ గర్వంగా చెప్పుకుంటాడు. భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి పదవి పోయిస్తాను గర్వంగా. ఇక్కడ ఎందుకు నువ్వు క్రిస్టియన్ చెప్పుకోవు అనేది ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దుమ్మి వచ్చి పోస్తున్నారండి. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.